హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము బైనామియల్ థియరమ్‌లో ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద మిడిల్ టర్మ్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ 3a - 5b హోల్ పవర్ 6. సొల్యూషన్ ఏంటంటే మనకి ఏ ఎక్స్పాన్షన్ ఇచ్చాడు? 3a - 5b హోల్ పవర్ 6 ఇచ్చాడండి. దీని మీనింగ్ ఏంటంటే టోటల్గా ఇందులో ఉన్న టర్మ్స్ ఎన్ని? n+1 టర్మ్స్ ఉంటాయి కాబట్టి సో దీంట్లో 7 టర్మ్స్ ఉంటాయండి. 7 టర్మ్స్ ఉంటాయి. ఇందులో మిడిల్ టర్మ్ ఏమవుద్దండి? 1 2 3 4 5 6 7 టర్మ్స్లో 1 7 2 6 3 5 పోతే మధ్యలో ఉన్నది ఎవరండి? 4th టర్ము మిడిల్ టర్మ్. ఎలాగైనా తీసుకోవచ్చు. లేదా దీనికి ఇంకో ఫామ్లో ఉందండి. ఒకవేళ n ఈవెన్ అయితే మిడిల్ టర్మ్కి ఫార్ములా ఏంటంటే మిడిల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు n/2 ప్లస్ 1th టర్మ్ అనేది మిడిల్ టర్మ్ అండి. ఒకవేళ అదే n ఆడ్ అనుకోండి, అప్పుడు మిడిల్ టర్మ్స్ వస్తాయండి, 2 వస్తాయి. మిడిల్ టర్మ్స్ ఎన్ని వస్తాయంటే 2 వస్తాయి. అవి ఏంటంటే n+1/2 టర్మ్ ఒకటి, n+3/2 టర్మ్ ఒకటి వస్తాయండి. ఎప్పుడు n ఒకవేళ ఆడ్ అయితే, ఓకేనండి. n ఒకవేళ ఈవెన్ అయితే n/2 ప్లస్ 1th టర్మ్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమైందండి, ఇక్కడ 6/2 ఇది కదండి, ఈవెన్ కదా. 6/2 ప్లస్ 1 అంటే ఎన్నదండి? 3 + 1 4th టర్మ్ అనేది మనకి మిడిల్ టర్మ్ అండి. ఇప్పుడు ఇంకో విషయం తెలియాలి మనకి. కామన్ టర్మ్ x+y హోల్ పవర్ nలో కామన్ టర్మ్ అంటే జనరల్ టర్మ్, దానికి tr+1 అని మనం చూపిస్తామండి. ఈజ్ ఈక్వల్ టు దానికి ఫార్ములా ఏంటంటే NCR x⁻n - r y⁻r అండి. ఇది ఫార్ములా అండి జనరల్ టర్మ్. దాన్ని బట్టి ఇప్పుడు ఎన్నో టర్మ్ అండి మనకు కావాలి? 4th టర్మ్ కావాలి. T4 ఈజ్ ఈక్వల్ టు T3+1 అంటే r ప్లస్ ఇప్పుడు ఎంత ఉందండి? 3 ఉంది. n ప్లస్లో ఎంత ఉందండి? 6c3 మళ్ళీ x ప్లస్లో ఎంత ఉందండి? 3a హోల్ పవర్ n - r 6 - 3 y ప్లస్లో -5b హోల్ పవర్ 3 కదండి. ఇప్పుడు ఏమైందండి? 63 అలా ఉంచుదాం. 3a హోల్ పవర్ 6 - 3 అంటే 3/3 a/3 -5/3 b/3. ఇదండి ఆన్సర్. కాన్స్టెంట్స్ అది తీసుకొద్దామండి. 63 3³ -5 హోల్ క్యూబ్ a³ b³. ఇదండి మిడిల్ టర్మ్. ఎన్నో టర్మ్ అండి ఇది? 4th టర్మ్. అర్థమైంది కదండి. 4th టర్మ్ అనేది మిడిల్ టర్మ్కి ఫార్ములాస్ మనం చెప్పుకున్నాము. n ఈవెన్ అయితే n/2 ప్లస్ 1th టర్మ్ మిడిల్ టర్మ్ అవుద్ది. ఒకవేళ n ఆడ్ అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎంత అనుకోండి. ఇప్పుడు 5 ఉంది అనుకోండి, ఇక్కడ n వాల్యూ 1 2 3 4 5 6 టర్మ్స్ వస్తాయి. సో మిడిల్ టర్మ్స్ ఎన్ని వస్తాయండి? 3 4 టర్మ్స్. చూడండి, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే తెలుస్తుంది మనకి. 5 + 1 6/2 అంటే 3rd టర్మ్. 5 + 3 8/2 4th టర్మ్. అర్థమైంది కదండి. ఒకవేళ n ఈవెన్ అయితే ఒక టర్మే మిడిల్ టర్ము, n ఆడ్ అయితే 2 టర్మ్స్ వస్తాయండి. దానికి ఫార్ములాస్ చెప్పాం, అది కూడా ఇలాగే చేయాలండి. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.